హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే గోంగూర మటన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికైతే ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. మటన్, గోంగూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పోపులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకుని గోంగూర వేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ పోసి కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనికైతే మూత పెట్టి మనం కాసేపు ఉడకనివ్వాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీన్నైతే మనం మిక్సీ పట్టుకుని పేస్ట్లా చేసుకుందాం. గోంగూర పేస్ట్లా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా అయితే మటన్కి మసాలా పట్టించి ఉంచుదాము, ఎందుకంటే ముక్క త్వరగా ఉడుకుతుంది మసాలా పట్టి ఉంచడం వల్ల. ముందుగా కుక్కర్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో మటన్ వేసి మనం బాగా మగ్గనివ్వాలి. మటన్ ఇలా బాగా మగ్గిన తర్వాత సరిపడా కారం, ఉప్పు అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం గోంగూరలో కూడా వేస్తాం కారం, కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది. సరిపడా ఉప్పు, కారం వేసుకుని బాగా మగ్గనిచ్చిన తర్వాత మసాలా ముద్ద వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ అయితే విజిల్ పెట్టుకుందాము. కుక్కర్లోనే ఎందుకు వండుతున్నానంటే మటన్ త్వరగా ఉడుకుతుంది, ముక్క కూడా మెత్తబడుతుందని. చూడండి ఫ్రెండ్స్, మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిపోయిన మటన్ అయితే మనం పక్కన పెట్టుకుందాము. ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, దాన్ని అయితే ఒక ప్యాన్లో వేసుకొని కొద్దిగా కారం, సాల్ట్ వేసుకోవాలి. చూసుకోండి ఫ్రెండ్స్, ముందు మటన్లో కూడా మనం కొద్దిగా కారం, సాల్ట్ వేసాం కదా, చూసుకుని అడ్జస్ట్ చేసి వేసుకోండి, లేకపోతే ఎక్కువైపోతుంది. ఇప్పుడైతే కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసిన తర్వాత గోంగూరను అయితే ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా ఇలా చింతపండు గుజ్జు పట్టే వరకు ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా మటన్ రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ మటన్ని ఒక ప్యాన్లోకి తీసుకుని గోంగూర పేస్ట్ అంతా అందులో వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. గోంగూర మటన్ కర్రీ బాగా మిక్స్ అయ్యేలా కలిపి ఒక 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ ఉడికిన తర్వాత అయితే ఇలా వస్తుంది. ఇప్పుడైతే మనం ప్యాన్ తీసుకుని పోపు వేసుకుందాము. ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు. పోపులు బాగా వేగిన తర్వాత ముందుగా మనం మటన్ గోంగూర ఉడికించి ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఇక్కడ వేసేసుకోవాలి. వేసేసుకుని ఈ పోపు బాగా పట్టేలా మటన్ గోంగూరని కలుపుకోవాలి. మటన్ గోంగూర అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు ఫ్రెండ్స్? ఇలా అయితే చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా రెడీ అయిపోయిన తర్వాత కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బబ్బబ్బా, ఆ టేస్టే వేరబ్బా. అయితే మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? మా వీడియో చూసి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.